నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ BT2 లో కూడా యువసేన ఆధ్వర్యంలో కూడా ఈరోజు దాదాపు వినాయక ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు 3వ రోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇక్కడ చాలా మంది యువకులు అందరూ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఏం చేస్తారు? గత 12 సంవత్సరాలుగా స్థానిక 26వ డివిజన్లో BT2 డ్రైవర్స్ కాలనీ నందు వినాయక చవితి పుట్టు మహోత్సవాలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు గత 12 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఇక్కడున్న యూత్ అంతా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఇక్కడ ఈ యొక్క గణేష్ మహోత్సవాలని జరుపుకుంటూ ఉన్నారు. దానికి డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళతో పాటు కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వినాయక చవితి పుట్టు మహోత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పని కోరుకుంటూ, అయితే ఈ డ్రైవర్స్ కాలనీలో యూత్ అంతా కలిసి ఒక తాటి మీద ఒక మాట మీద పోయి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ యొక్క యూత్నంతా కూడా సమకూర్చి వాళ్ళు చెప్పిన మాట కూడా అందరూ కలిసి చేయండి, బాగా చేయండి అని చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాల్లో నిజంగా ఈ దేశం మొత్తం కూడా వాళ్ళని జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. అయితే ప్రత్యేకంగా డ్రైవర్స్ కాలనీలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడ లేని విధంగా ఒక్క 100 మంది నుంచి ఈరోజు దాదాపు 500-600 మంది వరకు భోజనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. దీనికి ఈ యొక్క ఉత్సవ కమిటీ మొత్తానికి కూడా వినాయకుడు విఘ్నేశ్వరుడు కాని విఘ్నేశ్వరుడు వీరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ కాలనీలో నుండి ప్రజలందరికీ కూడా ఆయన ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ కుటుంబాలని అన్ని కాపాడాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ పనిలో సంస్థ 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ ఆధ్వర్యంలో మన యువసేన యూత్ ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవాలు కానీ వినాయక స్వామి పూజలు కానీ బాగా నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కానీ బాగా నిర్వహిస్తున్నారు. గత 12 సంవత్సరాల నుంచి వినాయక చవితి రోజు మాత్రం పూజలు ఉంటాయి. ఒక్క రోజు ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 4వ రోజు పుష్పాలంకరణ జరుగుతుంది. 5వ రోజు డీజే మంగళ వాయిద్యాలతో నిమజ్జన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ మన డ్రైవర్స్ కాలనీ ఆధ్వర్యంలో పెద్దలందరి సహకారంతో డ్రైవర్స్ కాలనీలో అందరూ కలిసి చేసుకుంటా ఉంటాం. అంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేస్తారా? అందరం కలిసి చేస్తాం. మీ పేరు? నా పేరు SK జాకీర్. ఇక్కడ మొహరం గాని శ్రీరామనవమి గాని యువతల కాలనీలో దర్గా ఉంది, ముత్యాలమ్మ వారి గుడి ఉంది. ఇక్కడ కుల మతాలకి అతీతంగా అన్ని బాగా చేస్తాం. ప్రతి సంవత్సరం పాల్గొంటాం. ఇక్కడ కుల మతాలు అనేది ఇక్కడ మన ఏరియాకి ఈ డివిజన్కే లేదు. పెద్ద చిన్న అంతా మావ అల్లుడు, అన్న తమ్ముడు, అక్క చెల్లిలాగా అందరం కలిసి మెలిసి చేస్తా ఉంటాం. మీరు చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. మేము 26వ డివిజన్ BT2లో యువసేన అంటే ఒకసారి చూడండి మా యువకులు ఏ విధంగా ఉన్నారో ఉత్సాహంతో 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ 12 సంవత్సరాలు పూర్తిగాను వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఉత్సాహంగా చేయాలని యువసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఎంత బాగుంటారంటే ఈ కమ్యూనిటీ నాకు తెలిసి ఎక్కడ కూడా మేము చూడాల. ఎందుకంటే అన్ని కులాలు ఉన్నాయి, ఇక్కడ కులం అనేది లేదు. అందరూ అతిథిగా ఉండి ఎంతో న్యూనంగా వీళ్ళు చేయటం అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శం. కుల మతాలకు అతీతంగా కూడా ఒక కులమో మతం అనేది లేకుండా దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయక ఉత్సవాలు ఘనంగా అన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ కుల మతాలు అతీతంగా కూడా ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ ఏ కులాలు అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక ఉత్సవాల్లో పాల్గొంటారని కూడా చెప్తున్నారు.